మధ్యాహ్నం మీరు మాట్లాడే హైదరాబాద్ లేకుండా ఏమి లేకుండా ఎడాపేడా వదిలిపడేసి గందరగోళంగా ఉంటే ఇది వాళ్ళకి నచ్చదు. చిన్న బిడ్డలప్పుడు తగ్గించండి. ఆ చదవండి అంతా. నేరాలు గిరాలు చేయకూడదు. ఎవరు నేరాలు చేసినా ఇక్కడ ఎవరు వచ్చినా మాకు చెప్పాలి సమాచారం. చెప్పడం లేదు. నెల్లూరు జిల్లా గౌరవనీయులు ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు ఈరోజు మహాత్మగూరు టౌన్లో నెహ్రూ నగర్ ప్రాంతంలో ఈ జ్యోతినగర్ ప్రాంతంలో ఈ కార్డన్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దీంట్లో 2 సిఐలు, ఆత్మకూర్చే గంగాధరరావు, సంగంశెట్టి శ్రీనివాసరెడ్డి, 10 మంది ఎస్ఐలు, ఒక 40 మంది కానిస్టేబుల్స్, ఉమెన్ కానిస్టేబుల్స్ అంతా కలిపి ఈ జ్యోతినగర్లో కార్యక్రమం చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ గంజాయి సంబంధించి ఆపరేషన్ ప్రహార్, వజ్రప్రహార్ కార్యక్రమాన్ని ప్రభుత్వము చేపట్టింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే గంజాయి లేకుండా ఎక్కడ కూడా చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. ఈ గంజాయి వలన చాలామంది నష్టపోతున్నారు, చాలామంది యువత నష్టపోతున్నారు, ఫ్యామిలీస్ నష్టపోతున్నాయి. కాబట్టి దీనికి ఈగల్ అనే ఒక ఐజీ గారు ఉన్నారు, ఆయన ఆదేశాల మేరకు ఈరోజు చేయడం జరిగింది. అంటే ఇల్లు కూడా అనుమానం ఉన్న ఇళ్ళని సర్చ్ చేయడం జరిగింది. ఒక 25 మోటార్ సైకిళ్ళు సీజ్ చేయడం జరిగింది. అవన్నీ పరిశీలించడం జరుగుతుంది, సరైన రికార్డ్స్ ఉన్నాయా లేదని చెప్పి. అందరికి కూడా అందరికి ఈ కాలనీవాసులు అందరికి కూడా కలిపి వాళ్ళకు కొన్ని చెప్పడం జరిగింది. ఈ గంజాయి తాగొద్దండి, గంజాయి తాగితే జరిగే నష్టాల గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరన్నా అలాంటి తాగే వాళ్ళు ఉంటే సమాచారం ఇవ్వమని చెప్పడం జరిగింది. 112 కాల్ చేసి, లేకుంటే స్థానికంగా ఉన్న ఎస్ఐకి కానీ సిఐకి కానీ సమాచారం ఇవ్వమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రోడ్ యాక్షన్ సంబంధించి కూడా చాలామంది హెల్మెట్స్ పెట్టడం లేదు, అవి పెట్టుకొని రోడ్డు భద్రతను పాటించమని, నియమాలు పాటించమని, చట్టబద్ధంగా ప్రవర్తించమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ దొంగతనాల గురించి కానీ, ఈ సైబర్ నేరాల గురించి కానీ వీళ్ళందరికీ ఉద్దేశించి చెప్పి భవిష్యత్తులో ఇట్లాంటి జరగకుండా చూడమని ఈ కార్డన్ సర్చ్ అనేది కంటిన్యూగా చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం నేరాలను నియంత్రించడమే ప్రధాన ప్రాధాన్యతగా పెట్టడం జరిగింది. ఓటీపీలు ఏదైనా లింకులు వచ్చే క్లిక్ చేయొద్దండి, అకౌంట్లో డబ్బులు పోతాయి. తెలుసు, అది ఐడియా ఉందా? 10 రూపాయలు కట్టండి, 1000 రూపాయలు ఇస్తామని ఆశలు చెప్తారు. 10 రూపాయలకి 1000 రూపాయలు ఎందుకు ఇస్తాడు? ఇస్తారా? నువ్వు ఇస్తావా? బైక్ వస్తున్నాడు, బైక్ వచ్చిన యంగ్స్టర్స్ పాటు ఏదన్నా జరిగింది, హెల్మెట్ పెట్టుకోండి, బండి రైన్స్ పడేయండి. జరిగినా ఎవరి బిడ్డ జరిగినా తండ్రి లేని బిడ్డలు ఉంటారు. ఆ అమ్మ ఏదో ఆ అబ్బాయిని ఆమెకి వెళ్తుంది, ఇది దీని ఇష్టం. ఇది తల్లి లేని బిడ్డలు 10 మంది ఉంటారు. వాడు ఏదో కూలికి వెళ్తాడు, ఎవరు పట్టించుకోరు. అమ్మ నాన్న చక్కగా కలిసి సంతోషంగా ఉంటే వాళ్ళ బిడ్డలు ఎక్కడికి పోరు. వీళ్ళు తగాదులు ఆడుకొని నిత్యం కొట్టుకు తెచ్చేసి పట్టినట్టుగా ఉన్నారా? వీళ్ళ దగ్గర పొందలేని ప్రేమ పక్క వాళ్ళ దగ్గర గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. మన ఇంట్లో మనం బాగుంటే, సంతోషంగా ఉంటే బిడ్డలు అంతకంటే సంతోషంగా ఉంటారు.